వాళ్ళు ఆ కథ ఎక్కువ సార్ 10 రోజులు లేకపోతే అయిపోయిందా ఇంక దీని మీద ఇంతకుమించి ఏం చేస్తాం పంపించేస్తాం. కానీ కష్టపడేవాడికి ఇప్పుడు కష్టపడేవాడికి ఒక్కసారి లక్ కనుక టచ్ అయిందంటే వాడు ఇంకా ఆకాశం ఎత్తుకెదిగిపోతాడు. జీరో నుంచి ఒక కామన్ పీపుల్ హీరో అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? చాలా మంది అంటారు ఇండస్ట్రీలో రావాలంటే చదువుకున్న అసలు లేదండి. చాలా మంది మత్తపడి అంటారు. గాలి తిరిగి కొంచెం డెస్క్లోకి సినిమాలోకి గాలి తిరిగే వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇండస్ట్రీలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. నీకు చదువు అనేది అన్ని ప్రొఫెషన్స్‌కి ఉపయోగపడుతుంది. నువ్వు ఆ ప్రొఫెషన్‌లో ఎవరితో ఎలా మెలగాలి అనేది నేర్పిస్తుంది. వాడిని దాటుకొని ముందుకెళ్ళాలంటే ఎలాంటి ఎత్తులు వెయ్యాలి అనేది నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా చదువుకోవడం వల్ల. చదువు అనేది లేకపోతే ఏ ప్రొఫెషన్‌లో మనం ముందుకు రాణించలేం. కాబట్టి ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే వాళ్ళ ప్రొఫెషన్‌లో ముందుకెళ్ళాలంటే ముందు బాగా చదువుకోవాలి. ముందు అందరిని చదువు ఆపేసి లేదు నేను అది వెంటనే అమ్మేసుకుంటాను. లేకపోతే నేను ఈ వర్క్ చేసి చదువుకుంటే ఏమొస్తుంది నేను ఏమన్నా వర్క్ చేసి ఆ తర్వాత డబ్బులు వచ్చిన చక్కగా ఆ తర్వాత నేను బిజినెస్‌లో తెలివితేటలు కావాలన్నా ఏం కావాలన్నా ఎవరో ఒకరిద్దరు వర్కౌట్ అవుతుంది. ఆడిని ఎగ్జాంపుల్స్‌గా చెప్పాలి. సచిన్ టెండూల్కర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. అతను సచిన్ టెండూల్కర్ అయ్యాడు కదా అని మీకు అనుకూలంగా ఉండే రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చదువు అనుకూలంగా ఉండే రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంతా చదువు ఆపేస్తే అందరూ సచిన్ టెండూల్కర్ అవ్వరు. అది ఎక్కడో ఒకసారి జరుగుతుంది. కానీ ఇవి ఎక్కువ జరుగుతాయి. 95% బాగా చదువుకుంటే పర్వాలేదు వాళ్ళే ఉంటారు తప్ప సచిన్ టెండూల్కర్ లాంటి ఎక్కడో 1% 2% తీసుకోవాల్సింది 95% ఎగ్జాంపుల్ కానీ ఆ 2% ఎగ్జాంపుల్ కాదు. కాబట్టి నేను ఎవరికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు బాగా చదువుకుని వెళ్ళాలని చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసి